నిన్న మనం సింపుల్ పాస్ట్ టెన్స్ తెలుసుకున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏమేమి వాడతాం సార్, ఏమేమి చెప్తామంటే కనుక పాస్ట్ హ్యాపెండ్ యాక్షన్స్ ఉన్నాయి, గతంలో జరిగిన పనులని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. సరే, నెక్స్ట్ ఇవాళ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ దేనికి వాడతారు అంటే కనుక నిన్న ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి, గతంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతారు. Past continuous tense is used to express ongoing actions in the past. గతంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతారు. దీనికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్నే V4 ని V1 ప్లస్ ING అంటారు. ఏమంటారు? V1 ప్లస్ ING నా V4 ఉన్న రెండు ఒకటే. అర్థమవుతుందా? మనకు డౌట్ వస్తుంది, సార్ వాజ్ ఆర్ వర్ ఉన్నారు, మరి వాజ్ ఎప్పుడు తీసుకోవాలి, వర్ ఎప్పుడు తీసుకోవాలి? చూడు, సబ్జెక్ట్ అనేది ఐ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, అంటే వీటిని ఏమంటామంటే హీ షీట్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ కానీ, ఐ కానీ లేదా సింగులర్ నౌన్ కానీ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతాం. నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయినప్పుడు, అంటే ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ ఏదైనా ప్లూరల్ నౌన్ అయినప్పుడు కానీ వర్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతాం. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనం వాజ్ తీసుకున్నాం. అర్థమవుతుందా? సో ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. నేను ఏం చేస్తాను, నిన్న టీవీ చూస్తా ఉంటే దీన్ని ఇంకో రకంగా ఎట్లా చెప్పొచ్చు, ఐ వాజ్ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను ఈ పాటికి అంతా టీవీ చూస్తా ఉంటే, నేను ఈ టైంకి అంతా టీవీ చూస్తా ఉంటే బై దిస్ టైమ్ ఎస్టర్డే అని కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇదేమో పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఇది నెగిటివ్ సెంటెన్స్. I was not watching TV yesterday లేదా by this time yesterday. నేను ఈ పాటికి టీవీ చూడట్లేదు, టీవీ చూడలేదు. అర్థమవుతుందా? నెక్స్ట్ వాజ్ ఐ వాచింగ్ టీవీ yesterday. నేను టీవీ చూస్తాను, నేను టీవీ చూస్తాను క్వశ్చన్ మార్క్, చూస్తా ఉంటేనా క్వశ్చన్ మార్క్. వేర్ వాజ్ ఐ వాచింగ్ టీవీ yesterday. ఎందుకో నేను ఎక్కడ టీవీ చూశాను, ఇంట్లో అంటే ఇంట్లో, థియేటర్లో అంటే థియేటర్లో, లేదంటే బంధువులు ఇంట్లో అంటే బంధువులు ఇంట్లో. అర్థమవుతుందా? చూడండి, పాజిటివ్ సెంటెన్స్, తర్వాత నెగిటివ్, తర్వాత ఎస్ఆర్ క్వశ్చన్, దాని తర్వాత WH క్వశ్చన్. మెయిన్గా మనకి ఈ క్వశ్చనింగ్ అనేది రావాలన్నమాట. క్వశ్చనింగ్ పైన బాగా ఐడియా ఉండాలి మనకు. క్వశ్చన్ బాగా చేస్తే ఆన్సర్ ఎట్లే కూడా మనకు తెలుస్తుంది అనమాట. అర్థమవుతుందా? క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ, ఆన్సర్ ఇచ్చేటప్పుడు కానీ టెన్షన్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇప్పుడు నేను, వాటి మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్.